గ్రామాల్లో కోట్ల మంది ఆధారపడుతున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్ ఇక ఉండదా? దాని ప్లేస్లో ప్రభుత్వం తెస్తున్న కొత్త పథకం ఏమిటి? పని రోజులు పెరుగుతుందా లేక తగ్గుతాయా? రోజు కూలి పెరుగుతుందా లేక తగ్గుతుందా? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం రండి. ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 100 రోజుల పని హక్కు కల్పించడం. అవి ఏ పనులు అంటే మట్టి పని, కాలువలు, చెరువులు, రోడ్లు ఇలాంటివి పని చేయించడం. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం అనేది పేదవాడికి భరోసా లాంటిది. ఇక్కడ పెద్ద చర్చ ఏమిటి అంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్లేస్లో ఏం వస్తుంది అనేది. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకం పేరు ఏంటి అంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వీబీజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటి వరకు ప్రతిపాదన బిల్ స్థాయిలో మాత్రమే ఉంది. పూర్తిగా అమలు కావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ కొత్త పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే కేవలం కూలీ పని కాకుండా స్థిరమైన ఉపాధి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రత, వ్యవసాయం, పల్లె మౌలిక సదుపాయాలు, జీవనోపాధి అవకాశాలు కల్పించడం. అంటే వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా మొత్తంగా పని ప్లస్ ఆదాయం ప్లస్ గ్రామీణ అభివృద్ధి కోసం ఇది రూపొందిస్తున్న కొత్త పథకం. ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఏకి మరియు కొత్త పథకం అయిన వీబీజీ రామ్జీకి ఉన్న కంపారిజన్ చూస్తే పని రోజుల సంఖ్య పెంచడం. ఎంజీఎన్ఆర్ఈజీఏలో 100 రోజుల పని కల్పించేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వస్తున్న పథకంలో 125 రోజుల పని కల్పిస్తారు. ఎంజీఎన్ఆర్ఈజీఏలో 100% నిధులు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చేవి. కానీ కొత్తగా వస్తున్న ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం 60:40 రేషియోలో తీసుకుంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 60% నిధులు వస్తాయి, అలాగే స్టేట్ నుంచి 40% నిధులు అనేవి వస్తాయి. ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకంలో మాన్యువల్ కూలీ పనులు మాత్రమే జరిగేవి. కానీ కొత్తగా వస్తున్న ఈ పథకంలో మాత్రం నైపుణ్య ఆధారిత పనులు, జీవనోపాధి ప్రాజెక్టులు ఇలాంటివి జరుగుతాయి. అయితే హక్కు విషయం మాట్లాడుకుందామంటే ఎంజీఎన్ఆర్ఈజీఏలో పని హక్కు ఉంది. అయితే కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పథకంలో హక్కు స్పష్టత లేదు. ఇదే ఇక్కడ వివాదం. అయితే ఎంజీఎన్ఆర్ఈజీఏలో పని మాత్రం గ్రామ పంచాయతీ వాళ్ళు నిర్వహించేవాళ్ళు. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త పథకంలో మాత్రం గ్రామ పంచాయతీ వాళ్ళకి అర్హత లేదు. అది బ్లాక్ వాళ్ళు చూసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంజీఎన్ఆర్ఈజీఏ పనులన్నీ గ్రామ పంచాయతీ చూసుకునేది. గ్రామ స్థానంలో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, మేటు, జిఆర్ఎస్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ కొత్తగా ప్రవేశపెడుతున్న కొత్త పథకంలో మాత్రం ఇలాంటి అవకాశం లేకపోవచ్చని భావిస్తున్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్లేస్లో వస్తున్న వీబీజీ రామ్జీ అనే స్కీమ్ని ముఖ్యంగా ఎవరు చూసుకుంటారు అంటే ఇది మాత్రం మల్టీ లెవెల్ కంట్రోల్ సిస్టంలో వర్క్ అవుతుంది. గ్రామ పంచాయతీకి ఉంటుంది కానీ పవర్ చాలా తక్కువ ఇస్తారు. స్థానిక కమిటీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అలాగే మండలాల స్థాయిలో ఉంటుంది. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ చూసుకుంటారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు, టెక్నికల్ టీమ్స్ అనేవి ఉంటాయి. అలాగే జిల్లా స్థాయి కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్, స్పెషల్ మానిటరింగ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. అంటే గ్రామ పంచాయతీ కేవలం అమలు చేసే యూనిట్లో మాత్రమే ఉంటుంది. నిర్ణయాలు మాత్రం పై స్థాయిలో ఉంటాయి. ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఏంటి అంటే అవినీతి తగ్గించడానికి, పనుల నాణ్యత పెంచడానికి, పెద్ద ప్రాజెక్టులు చేయడానికి, కేంద్ర నియంత్రణ పెంచడానికి. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు ఎంజీఎన్ఆర్ఈజీఏ మాత్రం గ్రామ పంచాయతీ చేతుల్లో ఉండేది. కానీ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న కొత్త పథకం మాత్రం అలా గ్రామ పంచాయతీ చేతుల్లో ఉండదు. అది బ్లాక్ మరియు డిస్ట్రిక్ట్ కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. అయితే ప్రజల్లో ఎందుకు వివాదం అంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ ఒక హక్కు, దాన్ని తీసేస్తున్నారని, గాంధీ పేరు తొలగిస్తున్నారని, రాష్ట్రాలపై భారం పెరుగుతుందని. గ్రామీణ కార్మికుల భయం ఏంటి అంటే పని గ్యారెంటీ ఉంటుందా, కూలీ సమయానికి వస్తుందా, నిజంగా ఉపాధి పెరుగుతుందా అని. అయితే కొత్తగా ప్రవేశపెడుతున్న పథకం వల్ల లాభాలు ఏంటి? ఎక్కువ రోజులు పని అవకాశం కల్పించడం, నైపుణ్య ఆధారిత ఉపాధి, గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టులు వస్తాయి. అయితే నష్టం విషయం మాట్లాడుకుంటామంటే
పని హక్కు బలహీనపడే అవకాశం ఉంది. రాష్ట్రాలపై ఆర్థిక భారం, అమలు స్పష్టత లేదు. అయితే MGNREGA పూర్తిగా ఇప్పుడే రద్దు కాలేదు, కానీ కొత్త పథకం తీసుకురావాలనే ఆలోచనలో మాత్రం గవర్నమెంట్ ఉంది. నిజంగా గ్రామీణ ప్రజలకు లాభం కలగాలంటే పని హక్కు ఉండాలి, కూలీ సమయానికి రావాలి. రాజకీయాల కన్నా ప్రజల అవసరం ముఖ్యం. మరి మీరేమనుకుంటున్నారు? MGNREGA కొనసాగాలా లేక కొత్త పథకం రావాలా? కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.